స్టార్ట్ చేసి ముందుకు వెళ్తాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా పరలోకపు తండ్రి నీకు వందనాలయ్యా. అవునేసయ్యా, ఈ లోకంలో నా తండ్రి నాయన ఎవరినైనా తండ్రి అని హృదయపూర్వకంగా పిలవగలము లేదో కానీ ప్రభువా, ఇదిగో నా తండ్రి నీకు మాత్రం అయా మా హృదయపూర్వకంగా తండ్రి అని పిలిచే భాగ్యం మాకు ఇచ్చావు. నీకు వందనాలు ప్రభువా. దేవుడు దేవుడు అని భయముతో బతికే నాయన తండ్రి నాయన వారు ఉన్నారు. కానీ ప్రభువా, మాకైతే నాయన తండ్రిలాగా, ఒక మంచి స్నేహితుడిలాగా, ఒక అన్నలాగా, మా పెద్దన్నలాగా మాకుండి మమ్మల్ని ముందుకు నడిపించి అయా మా శ్రమల్లో తోడుండి, మా కష్టాల్లో తోడుండి, అయా మా దుఃఖాన్ని తీసివేసి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా పరలోకపు తండ్రి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, నీ ప్రేమ గొప్పది ప్రభువా, నీ జాలి గొప్పది అయా, నీ కనికరం గొప్పది, నీ ప్రేమ గొప్పది. అయినా మా కొరకు ఆ సిలువలో కార్చిన ఆ రక్తపు బొట్టు వ్యర్థము కాదు ప్రభువా. నువ్వు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత ఇచ్చి అయా నీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని మా పాపాలను క్షమించి నీ మరణం ద్వారా నాయన ఇదిగో నాయన నిత్య నరకాగ్నిల నుంచి తప్పించి ఆ పరలోకంలోకి తీసుకెళ్తున్నా నా తండ్రి యేసు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడండి. ఈరోజు నా తండ్రి నాయన అయా మాతో మీరు ఉండమని, నామని వహింపొచ్చుకోమని నా అచ్చరుడికి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మీకు తండ్రి, ఆమేన్, ఆమేన్. నాతో మాట్లాడుమయ్యా అనే పాటను పాడుకొని దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. స్నేహితులారా, మీరు రెడీగా ఉన్నారని మరి నేను ఆలోచిస్తున్నాను. ఈ పాటను పాడుతున్నాను. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
నిజంగా ఈ పాటలో మనం నేర్చుకోవాల్సింది, ఆయన మనతో మాట్లాడితే మనకి స్వస్థత, ఆయన మనతో మాట్లాడితే మనకి విడుదల, ఆయన మనతో మాట్లాడితే మనకు ఆశీర్వాదం, ఆయన పలికితే మనకు మేలు, ఆయన మాటల్లో బాధపోయి నెమ్మది వస్తుంది కదండి. ఎంత గొప్ప భాగ్యం ఇది, దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం అని చెప్పుకోవచ్చు. ఆమేన్. అలాగే ఈరోజు మరి మనము వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా, ఇదిగో నాయన వాక్యంలోకి వెలుచుండగా మాతో మీరు మాట్లాడని మీ నీతిని అనుగ్రహించండి. అల్పులమైన అయోగ్యులమైన మమ్మల్ని నాయన నీ సజీవ రెక్కల క్రింద ఇంతవరకు భద్రపరిచారు, మీకు వందనాలు అయా. నా తండ్రి, గడిచిన దినాల్లో నా తండ్రి అయా నీ వాక్యము నా తండ్రి నాయన మేము ఎరిగి లేకపోతే, నీ వాక్యాన్ని మేము చదవకపోతే, నీ వాక్య దాహం మాకు లేకపోతే అయా ఈ లోకం ఎటు వెళ్ళిపోతుందో నాయన నా తండ్రి నాయన అటు వెళ్ళిపోయే వారంగా ఉంటాము. నీ వాక్యం ఉంటే నాయన అయా నీ సన్నిధిలో పరిశుద్ధులుగా నీతిమంతులుగా నాయన మేము ఉండగలం ప్రభువా. అవును నాయన, ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి అభిషేకించమని అడుగుచున్నాను. వారి కుటుంబాల్లో నాయన ఉన్న ప్రతి దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాను. ప్రతి అపజయము యేసుక్రీస్తు నామములు ఈ రోజు విజయముగా మారిపోవును గాక. ప్రతి దుఃఖము ఈ రోజు సంతోషకరంగా మారిపోవును గాక యేసుక్రీస్తు నామములు. అయ్యా ఈ వాక్యం ఎవరికి అవసరమో ప్రభువా వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నా తండ్రి, వారి దాకా ఈ యొక్క వీడియో వెలుటకు మీ కృప చూపించండి. ఈ వాక్యం వెళ్ళాలా యేసుక్రీస్తు నామంలో ప్రభువా. నా తండ్రి, నా దేవా యేసు నాయన, ఎవరు దుఃఖంతో మునిగిపోయి ఉన్నారో, ఎవరు బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో అయా బాధపడుతున్నారో వారి దగ్గరికి నాయన ఈ వాక్యం వెలుటకు మీ కృప చూపించండి. నువ్వు ఆదరణకర్త ప్రభువా. నీ వాక్యము నాయన బాధల్లో నుంచి, వ్యాధుల్లో నుంచి అయా నా తండ్రి నాయన శ్రమల్లో నుంచి, దుఃఖంలో నుంచి సంతోషాన్ని పుట్టించగల ఒకే ఒక్క నా తండ్రి నాయన సంతోషకరమైన ఈ శుభవార్త నీ వాక్యం ప్రభువా. అయా మా జీవితాలు అద్భుతాలు జరిగించేవాడని కొందనాలు అయా. ఇదిగో నా తండ్రి, లూదియా హృదయం తెరిగినట్లు నాయన నీ యొక్క శిష్యులు హృదయాలు తెరిచినట్లు ఇదిగో ఈ వాక్యం వింటున్న వారి నాయన మనోన్నతరాలు తెరిచి అయా వారికి పట్టజాలని ఆశీర్వాదాల చేత మీరు నింపమని నాయన సకల మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లించుకోమని నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అలాగే మనం మరి ఈరోజు ఈ యొక్క లైవ్లో ఈరోజు మనం చూసుకోబోతుంది ఏందయ్యా, ఏ మెసేజ్ అయ్యా అని అంటే, యొప్తా యొక్క అతిపెద్ద విక్టరీ, విజయం. యొప్తా యొక్క అతిపెద్ద విజయం కోసం ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం. మరి ఒకసారి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని న్యాయాధిపతులు గ్రంథం 11వ అధ్యాయం వైపు మనం తిప్పుదాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మనము మరి ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తే యొప్తా తను బాధ ఎలాంటిది అని అంటే, ఊరు నుంచి వెలియబడ్డాడు, కుటుంబంలో నుంచి వెలియబడ్డాడు, చివరికి తనకు తానుగా ఎంతో బాధతో కృంగిపోయే మనిషిగా ఒంటరి జీవితాన్ని జీవించాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ఒంటరైపోయాడు, బాధల్లో కృంగిపోయాడు. అంతేకాదు అనేకుల చేత చీ అని అనిపించుకునే వ్యక్తిగా, ఒక సాధారణమైన మనిషిగా, ఒంటరివాడిగా, నిరాశతో, శ్రమల్లో కృంగిపోతూ ఆ రీతిగా బ్రతికిన వ్యక్తి యొప్తా. కానీ అతని జీవితంలో ఎంతో గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఊహించని రీతిగా మరి దేవుడు చేసి తన దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు. దేవుడు తన శ్రమల్ని, తన కష్టాన్ని, తన బాధల్ని సంతోషంగా మార్చేశాడు యేసయ్య. నిజమే కదా, ఈ రోజుల్లో క్రైస్తవుడు అని అంటే దుఃఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది. అయినా కూడా వాటన్నిటిలో దేవుని మహిమ మనకి కావలిగా ఉంటుంది. ఆమేన్. దేవుని యొక్క మహిమ మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ కావలిగా ఉంటుంది. మరి మనము మరి వాక్యంలోకి వెళ్దాం. మీ యొక్క పరిశుద్ధ గ్రంథం మరి న్యాయాధిపతులు 11వ అధ్యాయం వైపు తిప్పండి. 11వ అధ్యాయము మరి మీరు చూసినట్లయితే 1వ వచనం నేను చదువుతున్నాను. గిలాదు వాడైన యొప్తా, ఇతను 8వ న్యాయాధిపతి.
ఈ యొప్త ఎవరంట? గిలాది వాడైన యొప్త. యొప్త అనే పేరుకి అర్థం ఏమయ్యా అనంటే తెరుచువాడు అని అర్థం. తెరుచువాడు అనే అర్థం. అయితే యొప్త ఎవరు అనంటే ఒక న్యాయాధిపతి. ఎన్నో న్యాయాధిపతి అనంటే 8వ న్యాయాధిపతి. ఓకే. అయితే గిలాదు వాడైన యొప్త పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. చూడండి, ఇతను పరాక్రమము గల బలాఢ్యుడు అంట. ఆయన పరాక్రమం గల బలాఢ్యుడు. అంతేకాదు అతను మరి ఒక వేశ్య కుమారుడు అంట. ఒక వేశ్య కుమారుడు. గిలాదు యొప్తను కనెను. గిలాదు భార్య అతనికి కుమారును కనగా వారు పెద్దవారై యొప్తతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. ఎవరికి మాట అంటున్నారు? నీకు స్వాస్థ్యం లేదని ఎవరికి అంటున్నారు? యొప్త అన్నదమ్ములే అంటున్నారు. చూడండి, వేశ్య కుమారుడు గిలాదు యొప్తను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా, ఇంకా కుమారులు కన్నది. కుమారులను కనగా వారు పెద్దవారైన తర్వాత యొప్తతో ఏమంటున్నారు? ఇంకా మిగతా ఉన్న అన్నదమ్ములు, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదండ్రి. చూడండి, యొప్తతో సొంత అన్నదమ్ములే మా ఇంట్లో నీకు స్వాస్థ్యం లేదు, వెళ్ళండి అని చెప్తున్నారు. యొప్త తన సహోదరు యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యొప్త యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అయితే యొప్త ఏం చేశాడు? సొంత అన్నదమ్ములే, సొంత మనుషులే అతనికి అవమానపరిచారు. సొంత అన్నదమ్ములే అతనికి ఏం చేశారు అనంటే అవమానపరిచారు. సొంత అన్నదమ్ములు ఏం చేశారు? అవమానపరిచారు. చూడండి, ఈ రోజుల్లో మనకు కూడా ఇలాంటి స్థితి జరుగుతుంది కదా. ఇలాంటి పొజిషన్లో మనం కూడా ఉంటున్నాం కదా. సొంత అన్నదమ్ములే మారిపోతుంటారు, సొంత అక్క చెల్లులే మారిపోతుంటారు, సొంత తల్లిదండ్రులే మారిపోతుంటారు. సొంత అన్నదమ్ములకి జాబులు వస్తే మారిపోతారు. ఈవెన్ నా కుటుంబంలో కూడా చాలామంది అలా జరిగాయి. మా పెద్దనాన్న, చిన్న కొడుకులు జాబులు వచ్చాయి, మారిపోయారు. మనుషులు పెళ్ళిళ్ళు అయ్యాయి, మారిపోయారు. వారి యొక్క భార్య మాట వినో, ఇంకొకరి మాట వినో ఏం చేశారు? దేవుని యొక్క నామానికి అవమానం తెచ్చే రీతిగా బుద్ధిహీనమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. వారు ఏ రీతిగా అంటే సైతాను గారి చేతుల్లోకి వెళ్ళిపోయారు. చాలామంది క్రైస్తవులమే అని చెప్పుకుంటారు, నామమాత్రపు క్రైస్తవులుగా ఉండిపోతారు. భ్రష్టత్వం వలె జీవిస్తారు, భ్రష్టత్వపు జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళు సొంత అన్నదమ్ములే వెలికి వేసిన స్థితి ఉంది ఇక్కడ. సొంత తల్లిదండ్రులు ఎంతోమంది వారి పిల్లలు వెలివేసిన స్థితి మనం చూస్తున్నాం. అలాంటి వారి జీవితాలు కారు చీకట్లో ఆరిపోయిన దీపం వలె ఉంటుంది. ఇది నా మాట కాదు, వాక్యంలో సామెతల్లో ఉంది ఆ మాట. కారు చీకట్లో ఆరిపోయిన దీపం వలె వారి కుటుంబాలు కానీ వారు కానీ మార్చివేయబడతారు. అది వారికి తెలియట్లే. దేవునికి అసాధ్యం అనేది ఏదైనా కలదా? ఈరోజు డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు. దాన్ని బట్టి సొంత అన్నదమ్ముల్ని, సొంత అక్క చెల్లుల్ని, సొంత తల్లిదండ్రుల్ని నువ్వు వెలివేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకునే దేవుడు కాదు, రోషం కలిగిన దేవుడు. ఆయన రోషం కలిగిన దేవుడు. ఇక్కడ యొప్త ఒంటరి వాడైపోయి టోబు దేశమునికి వెళ్ళిపోయాడు. ఆయన ఒంటరి వాడైపోయాడు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట లేదు ఆయనకి. చివరికి ఏమైపోయాడు? ఆయన ఒంటరి వాడైపోయాడు. కొన్నిసార్లు ఎన్నో కుటుంబాలు ఒంటరి అయిపోతాయి. వాళ్ళ సొంత అన్నదమ్ములే, లేకపోతే వాళ్ళ సొంత పెద్దనాన్న, చిన్నాళ్ళే, లేదో వారి సొంత మనుషులే వారికి అన్యాయం చేసి ఒంటరి కుటుంబం చేసేస్తారు. ఒంటరి కుటుంబం అయిపోతారు. ఒంటరి కుటుంబం. ఆ సిటీలో నేను బ్రతకాలా వద్దా, ఆ విలేజ్లో నేను బ్రతకాలా వద్దా, ఆ ఊర్లో నేను బ్రతకాలా వద్దా, ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి చక్కగా నేను బ్రతికితే బాగును కదా, వీరి మధ్య ఎందుకు అని టోబు దేశానికి వెళ్ళిపోయిన యొప్తలాగా ఆలోచించేవారుగా ఉంటారు. కానీ ఈరోజు దేవుడు నీకే ఈ మెసేజ్ స్పష్టంగా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రియ స్నేహితులారా,
టోబు దేశంలో నివసిస్తున్న యొప్త ఎందుకు పారిపోయాడు అని అంటే, సొంత అన్నదమ్ములు, సొంత మనుషులు సంఘములోని ఎన్నోసారి ఎంతోమంది నిన్ను అవమానపరిచారు. నీ సొంత సంఘస్థులే నిన్ను అవమానపరిచారు. అరే, నువ్వు పాడుతున్నావా, నువ్వు పాడగలవా, నువ్వు మెసేజ్ చెప్పగలవా, నువ్వు వాక్యం చెప్పగలవా, నువ్వు వాక్యం చదువుతున్నావా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని నీకు అంటున్నారేమో. నీ సొంత చర్చ్ వల్ల నీకు అంటున్నారేమో, నేను సపరేట్ చేస్తారేమో, నీకు ఒంటరిపరిస్తారేమో. కానీ ఈరోజు నీతోనే మాట్లాడాలనుకుంటున్నారు యేసయ్య. నీకోసమే ఈ మెసేజ్. స్నేహితులారా, ఇంకా ముందుకెళ్ళి మనం చూద్దాము. ఆ తర్వాత 4వ వచనంలో ఈ రీతిగా ఉంది, నువ్వు ఒంటరివి కావు. స్నేహితులారా, మీరు ఒంటరి కారు. నీ తరపున యేసయ్య ఉన్నాడు. నీ తరపున సైన్యములకు అధిపతియగు యెహోవా ఉన్నాడని మర్చిపోవద్దు. చూడండి, ముందుకెళ్ళి చదువుదాం. 4వ వచనంలో ఈ రీతిగా ఉంది. అయితే యొప్తా ఏం జరిగింది, సొంత అన్నదమ్ములు మరి తోలు వేసినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, టోబు దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 4వ వచనంలో ఏముందో కంటిన్యూషన్ చూద్దాం. కొంతకాలమైన తరువాత, కొంత సమయం అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయి, కొంతకాలమైన తరువాత అమోనీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా అమోనీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యొప్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమోనీయులతో యుద్ధము చేయదమని యొప్తాతో చెప్పిరి. తర్వాత అందుకు యొప్తా, ఇప్పుడు యొప్తా పాదాల దగ్గరికి వెళ్ళారు కదా, అందుకు యొప్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, నా మీద పగబట్టి నన్ను తండ్రి ఇంటి నుండి తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. ఏమండి, యొప్తా తన అన్నదమ్ములే నీకు ఆస్తిలో భాగం లేదు, నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు లేదు, నువ్వు ఇంట్లో ఉండకు, నువ్వు వెళ్ళిపో అని చెబుతున్నప్పుడు ఈ పెద్ద మనుషులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ పెద్ద మనుషుల మీదకి ఇప్పుడు ఏమొచ్చింది? అమోనీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. వారి కుటుంబాలు సర్వనాశనం చేయడానికి అమోనీయులు వచ్చేశారు. వారి పిల్లలతో సహా వారిని చంపివేయడానికి, వారి తల్లిదండ్రులని, వారి తాత ముత్తాతల్ని ఎవరైతే ఉన్నారో వారందరికీ చంపివేసి, వారి కుటుంబాలను, వారి ఇల్లుని కాల్చివేసి, అంతేకాదు వారికున్న ఆస్తిని, బంగారము, వెండి, గొర్రెలు, మేకలు ఏమున్నా వాటన్నిటిని తీసుకెళ్ళిపోవడానికి శత్రువులు వచ్చారు. ఎవరు? అమోనీయులు వచ్చారు. అప్పుడు గుర్తుకొచ్చారండి. ఎవరు? టోబు దేశంలో ఉన్న యొప్తా. ఎవరి చేత వెళ్ళిపోయాడు అక్కడికి? ఎవరి కారణంగా వెళ్ళిపోయాడు? అన్నదమ్ముల వలన, సొంత వారు వలన అక్కడికి వెళ్ళిపోయాడు. ఏమి సొంత వారు ఆ రీతిగా అతనికి టోబు దేశంలో నుంచి పంపించేటప్పుడు ఏమీ అడగలేదు. ఆ పెద్ద మనుషులు ఎందుకు అడగలేదు? ఎందుకయ్యా, అతను కూడా తల్లికి పుట్టినవాడే కదా, ఎందుకు అలా చేస్తున్నారు? అలా చేయకూడదు కదా, ఇలా చేయకూడదు కదా, మీ అన్నయ్య అవుతాడు కదా, ఏ రీతికైనా మీ అన్నయ్యే కదా అతను అని పెద్ద మనుషులు ఆ టైంలో రాలే. చాలా విలేజ్ల్లో, చాలా ఊర్లలో, కొన్ని ఊర్లో పెద్ద మనుషులు న్యాయానికి, నీతికి రారు, అన్యాయానికి, అక్రమాలకి అమ్ముడుపోతారు. ఏం చేస్తాడు దేవుడు? రోషం కలిగిన దేవుడు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరు? సార్వభౌముడు, సర్వ అధికారము కలిగిన దేవుడు, రాజు హృదయాన్ని త్రిప్పగలడు ఆయన. ప్రార్థనా జీవితం లేకపోతే నేను చెప్పలేను. నిజంగా నీతిగా బ్రతికి దేవుని యందు నమ్మిక ఉంచే వ్యక్తులకి నువ్వు టచ్ చేస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా కనుగుడ్ని ముట్టినట్టే. కనుగుడ్ని ముడితే ఏం పుడుతుంది? మంట. దేవునికి మంట పుడితే ఊరుకుంటాడా? అగ్గి దిగుతుంది పరలోకం నుంచి. ఏం దిగుతుంది? పరలోక అగ్ని దింపుతాడంతే. యొప్తాకి అంత ఒంటరిగా చేసి, ఆ సమయంలో అతనికి ఊర్లో నుంచి వెలివేసినప్పుడు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట లేకున్నా అనాథుడు చేసి, అందరూ ఉండి కూడా అనాథునిగా చేసి వదిలిపెట్టినప్పుడు
పెద్ద మనుషులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు పెద్ద మనుషులు కుటుంబాలు నాశనం అయిపోతాయని, పెద్ద మనుషులు వారి కుటుంబాలతో చనిపోతారని, వాళ్ళ ఆస్తులు పోతాయని పెద్ద మనుషులు పరిగెడుతున్నారు యొప్తా దగ్గరికి. స్నేహితులారా, దేవుడు ఊరికినే విడిచిపెట్టడు. ఈరోజు యొప్తా దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఈరోజు యొప్తా దేవుడు నీ దేవుడు, నా దేవుడు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. పెద్ద మనుషులంతా వారి సైడు ఉండొచ్చు, పెద్ద మనుషులంతా వారికే సపోర్ట్ చేయొచ్చు, కానీ నా దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. మనము మోకాలుంచి ప్రార్థన చేస్తే, నీతిగా మనం బ్రతికితే ఆ న్యాయ తీర్పు మనదే. ఎందుకంటే రాజు హృదయాన్ని త్రిప్పగల దేవుడు. వారు 100 మంది ఒక్కలా వచ్చినా కూడా మన తండ్రి అయిన దేవుడు, త్రియేక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య, ఆ తండ్రి అయిన యెహోవా దేవుడు మన తరపున పోరాడడానికి కొన్ని కోట్ల దేవదూతల చేత దిగిపోతాడు. శత్రువుకి తెలియాలా? ఇది శత్రువుకి తెలియాలా? వీరికి టచ్ చేస్తే, వీరికి మేము ఏదైనా అంటే, వీరికి దుఃఖపరిస్తే, వీరి కన్నీరు, వీరి నీతిమంతుల యొక్క కన్నీరు కింద పడితే ఎంత ప్రమాదమో. కొన్ని కోట్ల దేవదూతలు వచ్చేస్తాయి మన తరపున పోరాడడానికి. మన తరపున పోరాడడానికి ఏం చేస్తాయి? కొన్ని వేల దేవదూతలు, కొన్ని లక్షల దేవదూతలు, కొన్ని కోట్ల దేవదూతలు కావాలంటే మన దేవుడు తీసుకొస్తాడు మన తరపున మాట్లాడడానికి. అన్యాయం వైపు పెద్ద మనుషులంతా వెళ్ళిపోయారా? ఏం చేస్తారు పెద్ద మనుషులు? ఏం చేయగలరు పెద్ద మనుషులు? నీతిమంతుని యొక్క కన్నీరు బొట్టుకి చాలా వాల్యూ ఉంది. అది తెలియాలా? నామమాత్రం క్రైస్తవులలో జీవిస్తున్న జనాంగమా, నిజమైన నీతిమంతుడైన దేవునికి దాసులుగా ఉన్న కుటుంబాలకు కానీ, ఆ వ్యక్తులకు కానీ నువ్వు దుఃఖపరచాలనుకుంటున్నావా? సంఘంలో ఉంటున్న నీ యొక్క సంఘ విశ్వాసికి నువ్వు దుఃఖపరచాలనుకుంటున్నావా? వీళ్ళు దేనికి పనికిరారురా, వీళ్ళు వేస్ట్ రా, వీళ్ళు దేనికి పనికిరారు, వేస్ట్ రా వీళ్ళు అని అంటున్నావా? నీ వేస్ట్ అన్న మాటనే యేసయ్య పట్టుకుంటాడు. వీరికి ఎవ్వరు లేరు అని అంటావా? యేసయ్య అంటాడు, నేనున్నాను, కొన్ని వేల కోట్ల దేవదూతల చేత ఆయన దిగిపోతాడు. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, వారిని ఎక్కడికి వచ్చారో వాళ్ళు యొప్తా దగ్గరికి వచ్చి అధిపతివై ఉండుము అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరో పెద్ద మనుషులు, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని యొప్తాతో చెప్పిరి. శ్రమకాలమును ఎక్కడ పారిపోతారు? ఏమి మీరు అన్నదమ్ములు కదా, తోటి పుట్టినవాడికి పట్టించుకోలేదే, నీ అక్క చెల్లెల్ని పట్టించుకోలేదే, నీ అన్నదమ్ముల్ని పట్టించుకోలేదే, నీ తండ్రిని, నీ ముత్తాతలు వారికి పట్టించుకోలేదే, నీ తోబుట్టిన వారిని నువ్వు పట్టించుకోలేదే. ఇప్పుడు ఆ పెద్ద మనుషులు వచ్చి అడుగుతున్నారు, నువ్వు మాతో పాటు ఉంటే ఆ శత్రువుల్ని మేము జయించగలము, ఆ అమ్మోనీయుల్ని మేము జయించగలము, మాకు అధిపతిగా ఉండు. మన కాలు దగ్గర తెచ్చి పడేస్తాడు దేవుడు. ఏమంటున్నాడు ఆయన? అధిపతివై ఉండుము, అప్పుడు అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని యొప్తాతో చెప్పిరి. ఎవరు అంటున్నారు? పెద్ద మనుషులు. అమ్మోనీయులు రాగానే పెద్ద మనుషులు ఎక్కడికి పరిగెట్టారు? యొప్తా దగ్గర పరిగెట్టారు. అలాగా ఈరోజు క్రైస్తవులారా, నిజ క్రైస్తవులారా నేను మాట్లాడుతున్నాను, నీతి కలిగిన క్రైస్తవులారా, అటొక అడుగు ఇటొక అడుగు వేసేవారు కాదు, నామమాత్రం క్రైస్తవులు కాదు, జ్వరమొస్తా పారిపోయి తాయెత్తు కట్టుకునే క్రైస్తవులకు నేను చెప్పట్లే ఈ మాట. నిజమైన క్రైస్తవునికి శ్రమ వస్తే తాయెత్తులు కట్టుకొని పూజల దగ్గరికి వెళ్ళిపోయే క్రైస్తవులకు నేను చెప్పట్లే ఈ మాట. నేను ఎవరు చెప్తున్నానంటే, శ్రమ వస్తే యేసయ్య వైపు తిరిగే వారికి, శ్రమ వస్తే మోకాలు వేసి ప్రార్థన చేసే యోధులకి, ప్రార్థన యోధులకి ఈ మాట చెప్తున్నా. నువ్వు ఈరోజు కొద్దివేమో, కానీ మహావృక్షముగా దేవుడు నిన్ను మారుస్తాడు, నీ తరాలు మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు. ఈ రోజు నుంచి నీ మీద పనిచేస్తున్న ప్రతి శాపమని కాడి కొట్టివేయబడునుగాక యేసుక్రీస్తు నామములో. నిజమది జరుగుతుంది. నీ కన్నీరు, నీతిమంతుడా, నీ కన్నీరు ఎంతో విలువైనది ఈ లోకంలో.
నీతిమంతుడా, పరిశుద్ధుడా, యేసు వైపు తిరుగువాడా, విశ్వాసి, నువ్వు సేవకుడువా, విశ్వాసవా, ఎవరివైనాను నువ్వు నీతి కలిగి జీవించిన నీ యొక్క కన్నీరు చాలా విలువైనది. అది చాలా విలువైనది. మహాసముద్రం వలె వస్తుంది ఆ శత్రువుల మీదకి. అది తెలియట్లే. మహాసముద్రం. నీ డబ్బు నిన్ను కాపాడిపోద్దా? అప్పుడు నీ ధనం నిన్ను కాపాడేస్తా? నీ జాబు, నీ హోదా నిన్ను కాపాడేస్తుందా? ఎవరితోనైనా ఏదైనా చేయొచ్చు, కానీ యెహోవాని నమ్మని వారు, యేసుక్రీస్తుని నమ్మిన నీతిమంతులతో జాగ్రత్త. వారిని నువ్వు టచ్ చేస్తే ఎవరి కనుగుడ్ని టచ్ చేసినట్లు? తండ్రి అయిన దేవుని కనుగుడ్ని టచ్ చేసినట్టే. ఆయనకి ముట్టినట్టే. ఆయన కనుగుడ్డుని ముడితే ఊరుకుంటాడు? ఆయన మంట పడుతుంది. ఆయనకి మంట పడితే ఊరుకుంటాడా? అగ్ని దింపుతాడు. అగ్ని దేవదూతల్ని దింపుతాడు. దేవదూతల్ని. వారి పక్షాన్ని ఎవరు లేరు అనుకుంటున్నావా? పరలోక సైన్యం దిగుద్ది. రాజు హృదయాలు చూస్తుండగానే మారిపోతాయి. ఎవరు పెద్ద మనుషులు నీ తరపున ఉన్నారనేసి నువ్వు ఎగురుతున్నావా? ఈరోజు ఆ పెద్ద మనుషులు ఎవరి కాలు దగ్గరికి వచ్చారు? యొప్తా కాలు దగ్గరికి వచ్చారు. ఆ రోజులు ఉన్నాయి. జాగ్రత్త. అంతేకాదు, మరి 8వ వచనంలో మనం చూద్దాం. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము మీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. చూడండి, మరలా ఈ గిలాదు పెద్దలందరూ ఏం చేశారు? అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. మరలా వస్తున్నాడు. పొండరా అన్నప్పుడు కూడా వాళ్ళ కాలు దగ్గరికి వస్తున్నాడు. అలా మార్చేస్తాడు. ఆ పెద్దలు ఎవరంట? గిలాదు పెద్దలు. అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన, అంటే గిలాదు నివాసులమైన మేము మా అందరి మీద నీవు అధికారమై ఉందువని యొప్తాతో అనిరి. చూడండి, మా అందరి మీద నువ్వు అధికారమై ఉందువు రా అని మరి గిలాదు వాడైన యొప్తాతో ఆ గిలాదు పెద్దలందరూ వచ్చి ఆయన కాళ్ళ మీద మరలా వెళ్ళి, నువ్వు రాయ్యా, మాకు అధికారిగా ఉండు. అంతేకాదు 9వ వచనంలో, అందుకు యొప్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదునకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడుగుగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చప్పున చేయుదము. యెహోవా మన భయములు మధ్యను సాక్ష్యమై ఉండునని యొప్తాతో అనిరి. అప్పుడు మరలా యొప్తా వారికి అడగడం జరిగింది, నువ్వు నిజంగా ఆ అమ్మోనీయులు మా చేతికి ఇచ్చిన ఎడ్లా నిజముగా మీరందరూ నా మాట వింటారా అని అంటే, ఈ మన మాట మధ్య యెహోవాయే సాక్షి. నేను మీ మాట విందుము, మేమందరం నీ మాట వింటాము. నువ్వు మాకు రాజుగా రా, మాకు అధికారిగా రా అని గిలాదు పెద్దలు. పెద్దగా ఉంటున్నావా నువ్వు? ఊర్లో పెద్దవా నువ్వు? ఊర్లో పెద్దవైతే మంచిదే. సిటీలో పెద్దవా? రాజకీయ నాయకుడువా? దేవుడు నిన్ను దీవించాడా? నీకు ఆ అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ అధికారాన్ని నువ్వు సరి అయిన విధానంలో నువ్వు చేయకపోతే ఏం చేస్తాడు దేవుడు? ఊరుకుంటాడా? ఒక సాధారణమైన వ్యక్తి, ఊరిలో నుంచి వెలివేయబడిన వ్యక్తి యొప్తా, అతని దగ్గరికి పరిగెట్టారే గిలాదు పెద్దలందరూ. ఒకళ్ళు కాదు, పెద్దలందరూ పరిగెట్టారు. ఎవరి దగ్గరికి? గిలాదు రాజైనా, గిలాదు వాడైనా యొప్తా దగ్గరికి పరిగెట్టారు. ఇప్పుడు యొప్తా దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు రావాలా, ఇదిగో అమ్మోనీయులు వచ్చారు, మమ్మల్ని చంపేస్తారు, మా పిల్లల్ని చంపేస్తారు, మా ఆస్తులు తీసుకెళ్ళిపోతారు, మా బంగారం వెండి అన్ని, గొర్రెలు మేకలు ఏవి ఉన్నాయి అవన్నీ, పశువులు అవన్నీ, ఒంట్లు అవన్నీ తీసుకెళ్ళిపోతారయ్యా, రండయ్యా, మీరు రండయ్యా, మాకు ఆదరణకర్తగా రండయ్యా, మాకు సహాయం చేసేవాడుగా రండయ్యా, మాకు నాయకుడిగా మీరు ఉండండి అయ్యా, మీ మాట మేము వింటాము అని అంటున్నారు. ఎవరు? గిలాదు పెద్దలు. పెద్దవాడువా నువ్వు? దేవుని మాట వినాలా? ఎవరివైనా సరే దేవుని మాట వినాలా? దేవుడు పెట్టినదే ఆ అధికారం నీకు. ఆ అధికారం ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు, యేసయ్య. ఆ యేసుక్రీస్తు దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు సరైన విధానంలో నువ్వు పాటించాలా, లేదంటే నీకు, నీ కుటుంబానికి ప్రమాదం, నీ పిల్లలు, నీ తరానికి ప్రమాదం. అది ఏమనుకుంటున్నావు?
ఒక నీతిమంతునికి నువ్వు అన్యాయం చేస్తే అతని కన్నీరు ఊరుకుంటుందా? మాట్లాడుతుంది అంతే. కయ్యను ఏబేలుని చంపేసినప్పుడు ఏం చేసింది? ఏబేలు చనిపోయినప్పటికీ ఏబేలు యొక్క రక్తము మొరపెట్టింది. నీతిమంతుని యొక్క కన్నీరు ఆ డ్రాప్ మొరపెడుతుంది. ఆ ఉసిరు పోతుందా? వారి పేదలు, వారికి ఎవరు లేరు, వారికి ఏది చేసినా పర్లేదు, అడిగిన వాళ్ళు లేరు అని నువ్వు అనుకోని వారి మీదకి వెళ్తే, ఎగబడి వెళ్తే దేవుడు ఊరుకుంటాడా? సైన్యం వచ్చేస్తుంది, దేవదూతల సైన్యం. తట్టుకోలేవు, ఒక తుఫాను వలె వచ్చేస్తుంది సమస్య. నీ ఇల్లు, నీ అంతస్తు కాపాడదు. నీ అంతస్తులో నువ్వు దూరిపోయినా నీ అంతస్తును కూడా ఎత్తుకుపోతుంది ఆ తుఫాను. ఏమనుకుంటున్నావు ఏమో. తండ్రి అయిన దేవుడు దిగితే వేరేగా ఉంటుంది. జాగ్రత్త పడాలా. దేవుని భయం కలిగి ఉండాలా. దేవుని పిల్లలకి టచ్ చేస్తే ఆ యేసయ్యని టచ్ చేసినట్టు అన్న భయం రావాలా. నువ్వు పెద్ద మనిషివా, నువ్వు ఎవరైనప్పటికీ. చివరికి 11వ వచనంలో, కాబట్టి యొప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతనికి నియమించుకొనిరి. అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి ఎంతయు వినిపించెను. ఇప్పుడు ఏం చేశారండి? ఈ 11వ వచనంలో ఏం జరిగింది? 11వ వచనంలో ఏం జరిగిందయ్యా అని అంటే, కాబట్టి యొప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగా చేసుకున్నారంట. ఎలాగంట? ప్రధానునిగాను అధిపతిగాను. ఆ ప్రజలకి ఇప్పుడు ఏమైపోయాడు? ప్రధానునిగాను అధిపతిగాను మారిపోయాడు. అరే నువ్వు పనికిరావురా. వాళ్ళ అన్నదమ్ములు, అరే నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్ గడువురా, నువ్వు మా సహోదరుడు కాదురా, నువ్వు ఊరి నుంచి పారిపోవాలరా, ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియదు. అనాథిని చేశారు, ఒంటరి చేశారు, పడగొట్టేశారు, దూరపరిచారు. లాస్ట్కి ఇప్పుడు ఏం చేశారు? అదే పెద్ద మనుషులు ఆ రోజుల్లో నూరు మోసుకొని ఉన్నా మరి లంచాలు తీసుకున్నారు. మరి ఏం చేశారో తెలుసా? పెద్ద మనుషులు మరి ఏం చేశారు? ఆ అన్యాయం వైపే మద్దతు పలికారు. ఆ అన్యాయం వైపే మద్దతు పలికిన ఆ యొక్క పెద్ద మనుషులు ఏమైంది? వాళ్ళ గతి ఏమైంది? చివరికి ఆ యొప్తా పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద మనుషులను తెచ్చుకొని, ఒరే మీరుంటేనే మా ఊరికి ఆశీర్వాదం రా, ఒరే మీరుండబట్టే మా ఊరు బాగుందిరా ఈరోజు, అరే మీరుండబట్టే ఈ సిటీ బాగుందిరా, అరే మీరుండబట్టే మా భారతదేశం బాగుందిరా, మీలాంటి క్రైస్తవులు ఉండాలా, మీలాంటి కన్నీరు కార్చే నిజాయితీ పరులు ఉండాలా, మీలాంటి పరిశుద్ధులు ఈ యొక్క ఊర్లో ఉండాలా, ఈ లోకంలో ఉండాలా, ఈ దేశంలో ఉండాలా అని చెప్పి తీసుకొచ్చి ప్రధానునిగాను ఈ ఊర్లో మీరు ఉండాలని చెప్పి ఏం చేస్తున్నారు? ప్రధానునిగాను అధిపతిగాను మారుస్తున్నాడు అనమాట. ప్రధానునిగాను అధిపతిగాను మారుస్తున్నారు ఆయనకి. అలాగా అధికారాన్ని ఇచ్చారు. మిస్పాలో గిలాదు పెద్దలే కదా, తీసుకొచ్చి ప్రధానుడిగాను అధిపతిగాను మార్చాడు. ఇప్పుడు అతని పొజిషన్ ఎలా ఉంది? ఒంటరి వాడు 1000 మంది అగును. అతను ఇప్పుడు ఒంటరిగా వెళ్తే అతని వెనకతల ఒక 20 మంది 30 మంది సైన్యం వెళ్తుంది, ఒక 100 మంది సైన్యం వెళ్తుంది. అతను యుద్ధానికి వెళ్తానంటే ఊరంతా బయలుదేరుతుంది. అరే మీరు అది చేయకూడదు అని అంటే చేయరు, అరే ఇది చేయాలంటే అది చేస్తారు, అరే అది చేయాలంటే అది చేయరు. ఎందుకు? ఇప్పుడు ప్రధాని అయిపోయాడు, ఇప్పుడు అధికారి అయిపోయాడు, వారందరినీ పరిపాలించే ప్రధానిగా మారిపోయాడు ఆయన, న్యాయాధిపతిగా మారిపోయాడు ఆయన. ఇప్పుడు ఊరంతా వాళ్ళ మాట వింటుంది. యొప్తాని ఏ రీతిగా దేవుడు మార్చాడు. నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావా? దేవుడు నిన్ను మారుస్తాడు. నిజంగా నువ్వు క్రైస్తవుడిగా, నిజంగా నువ్వు దేవుని మాటను వినేవారంగా, నిజంగా నువ్వు యేసయ్యకు మొరపెడితే, నిజంగా నీ జీవితాన్ని దేవునికి ఇచ్చేవారుగా ఉంటే, నిజంగా నువ్వు నీతిమంతులకి కన్నీరు తెచ్చేవాడుగా నువ్వు లేకపోతే, దేవుని వైపున మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. యొప్తా యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితం, నా జీవితాన్ని కూడా మారుస్తాడు. అంతేకాదు, మరి 30వ వచనంలో అతని ప్రార్థన ఉంటుంది. యొప్తా యొక్క ప్రార్థన మనం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినది. యొప్తా ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు. అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎవరికి మొక్కుకుంటున్నాడు? యెహోవాకు మొక్కుకొనెను. అదే అధ్యాయము న్యాయాధిపతులు 11వ అధ్యాయము
వచనం 31 వచనాల్లో ఆయన యొక్క ప్రార్థన ఉంటుంది. అది మనం చూడబోతున్నాం. అప్పుడు యొప్త యెహోవాకు మొక్కుకొనును, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల, అంటే యెహోవా దగ్గరికి పోయి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అమ్మోనీయుల్ని నిశ్చయముగా నా చేతికి ఇచ్చిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరు వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితముగాను మరియు దహన బలిగాను దానిని అర్పించేదను అని మరి యొప్త అతనితో మాట్లాడడం జరుగుతుంది. కానీ యొప్త అడుగుతుంది ఏంటి? యెహోవాను మొక్కుకొని ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులు నిశ్చయముగా అప్పగించిన ఎడల, నిశ్చయంగా అప్పగించండి అని ఆయన అడుగుకుంటున్నాడు. ఆయన వేడుకుంటున్నాడు. ఎవరికి వేడుకుంటున్నాడు? యెహోవాకి వేడుకుంటున్నాడు. ఆయన వేడుకున్న తర్వాత 32వ వచనంలో మనం చూద్దాం. 32వ వచనంలో ఏమైంది? అప్పుడు యొప్త అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు, అప్పుడు అమ్మోనీయులు వారి శత్రువుల యుద్ధకి మరి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. ఎవరి చేతికి ఇచ్చాడండి? యొప్త చేతికి అమ్మోనీయుల్ని అప్పచెప్పాడు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వాళ్ళు చేసేస్తారు, వీళ్ళు చేసేస్తారు అంటారు. నిజమైన కష్టం వచ్చినప్పుడు ఎవరు ఉండరు. నిజమైన కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మనోళ్ళు, వీళ్ళు మనోళ్ళు అని అంటారు. కానీ ఆ సమయాన్ని వదిలిపోతారు. నిజాయితీగా నీతిగా ఉండే వాళ్ళకి కూడా నువ్వు విషం పాములాగా కాటు వేయాలని చూస్తే ఆ విషం నీ నోట్లోనే కక్కువేయబడుతుంది. జాగ్రత్త. ఇక్కడ ఏం జరుగుతుంది? యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. ఏం చేశాడు? యెహోవా ఆ నీతిమంతుడైన, ఆ యథార్థవంతుడైన, ఆ పరిశుద్ధుడైన యొప్త చేతికి అప్పగించెను. కనుక అతడు వారిని, అనగా హరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు, అబెల్కరా మిము వరకు 20 పట్టణముల వారికి నిశ్శేషముగా హతము చేసును. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణచివేయబడిరి. చూడండి ఏ రీతిగా హతం చేయబడ్డారు. వారు నిశ్శేషముగా, అంటే ఒక్కరు కూడా ఇంకా మిగలడానికి లేదు. వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవడు మిగిలిపోయాడేమో కాదు, అసలు మనవడు కాదు కదా, ఇంక ఎవరు కూడా నిశ్శేషంగా హతము చేసెను. అట్లా అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా వణికి వేయబడిరి, అణిచివేయబడిరి. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. స్నేహితులారా, గొప్ప విజయం ఏ రీతిగా పొందుకున్నాడు? ఆయన గొప్ప విజయం. అమ్మోనీయుల మీద ఒక గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ఆయన అమ్మోనీయుల మీద గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. గొప్ప విజయాన్ని సాధించాడు ఆయన. యొప్త చేతికి అమ్మోనీయుల్ని ఇచ్చివేశాడు. నీకు తెలుసా అమ్మోనీయులు ఎలాంటి వారు అని అంటే క్రూరులు. అమ్మోనీయులు వీరికి చంపడమే కాదు, ఇజ్రాయేల్ ప్రజలకి వారిని చంపి వారి దగ్గర ఉన్న బంగారం కానీ వెండి కానీ ఏ ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతారు. వారిని చంపి వదిలేరు, అగ్గి కూడా పెట్టేస్తారు. ఇల్లులంతా అగ్గితో నింపేస్తారు. అంత క్రూరులు వాళ్ళు. అయితే మన దేవుడు సార్వభౌముడు, సర్వశక్తి కలిగిన సార్వభౌముడు. ఆయన ఊరుకుంటాడా? మన శత్రువుల్ని మన దగ్గరికి వచ్చి ఆటలాడితే ఊరుకుంటాడా? నీతిమంతుడు కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఒక తుఫాన్ లాగా వెళ్ళిపోద్ది. వాళ్ళకి తెలియట్లే. అప్పుడు వాళ్ళ డబ్బు, వాళ్ళ బలము, వారి శక్తి, వారి ధైర్యము, వారి బంధువులు, వారి పెద్ద మనుషులు ఏమీ చేయలేరు. ఇది సత్యం. ఈరోజు నువ్వు కృంగిపోయి ఉన్నావా? నువ్వు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావా? నీ సొంత అన్నదమ్ములే, నీ సొంత తల్లిదండ్రులే, లేదా నీ సొంత కొడుకులే వెలివేసిన తల్లిదండ్రుల వలె మీరు ఉన్నారా? నీ సొంత అన్నయ్య నిన్ను దూరపరిచాడా? ఓ చెల్లమ్మ, ఓ అక్క, ఈరోజు నీకే గుడ్ న్యూస్. నీ దుఃఖము నాట్యంగా మార్చబోతున్నాడు నా తండ్రి అయిన దేవుడా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ అని చెప్పండి. జరుగును గాక. ఆమేన్ అన్న మాటకి అర్థం జరుగును గాక, అలాగూ జరుగును గాక.
ఈరోజు నీ దుఃఖము నాట్యంగా మారిపోబోతుంది. నీ అపజయము బహు విజయముగా మారిపోబోతుంది. నీ కన్నీరు యేసయ్య చూస్తున్నాడు. నీ కన్నీరు చూస్తున్నాడు. ఒంటరి వాడు 1000 మంది అగును అన్న మాట యెషయాలో 60 గ్రంథంలో రాయబడిన మాట మనకు వర్తిస్తుంది. ఒంటరిగా ఉన్నావా? ఒంటరి అయిపోయావా? నీ కుటుంబం ఒంటరైపోయిందా? ఊర్లో వాళ్ళే నీకు వెలేస్తున్నారా? ఊర్లో వాళ్ళే నీకు విరోధులుగా మారిపోయారా? ఊర్లో ఉన్న వాళ్ళే శత్రువులుగా మారిపోయారా? ఊరు పెద్దలే నీకు శత్రువులుగా ఉన్నారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు గొప్పవాడయ్యా. తండ్రి అయిన దేవుడు గొప్పవాడు. నువ్వు సంతోషంగా ఉండు. కార్యాలు ఆయన చేస్తాడు. ఆయన టోబు దేశంలో ఏం చేశాడు? ఆయన చెప్తా మౌనంగా వెళ్ళిపోయాడు వేరే దేశానికి. టోబు దేశానికి వెళ్ళిపోయాడు. టోబు దేశానికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది? టోబు దేశానికి వీరు వెళ్ళి మరలా వెళ్ళి అయ్యా నువ్వు రావాలని ఆయన కాలు దగ్గరికి వెళ్ళారు. పెద్ద మనుషులు. ఏ పెద్ద మనుషులు? ఇజ్రాయేల్ ప్రజలు పెద్ద మనుషులు. ఎప్పుడు వారికి అపాయం వచ్చినప్పుడు మరెవరు కనబడలే. ఆ టైంలో మరెవరు లేరు. ఏమి వాళ్ళ సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళు పరాక్రమం కలిగి యుద్ధం చేయొచ్చు కదా, ఏం చేయలే. ఆ టైంకి రారు. వాళ్ళు ఎవరు నమ్ముతున్నారో వాళ్ళే ఆ రోజుల్లో విష పాములాగా మారిపోతారు. అది తెలియట్లేదు వారి కంటికి, వారి ఒంటికి, వారి మనసుకి, వారి యొక్క హృదయానికి, వారి ఆత్మకి తెలియట్లే. ఆ టైంకి ఎవరు రారు. నీ కష్టం వచ్చినప్పుడు, నీ శ్రమ వచ్చినప్పుడు, శత్రువు వచ్చి నేను చంపేస్తున్నప్పుడు ఎవరు రారు. అనుకుంటున్నావేమో వాళ్ళు నావారు, వీళ్ళు నావాళ్ళు, వాళ్ళు నావాళ్ళు, నాకెవరు ఏమీ చేయలేరు అని అనుకుంటున్నావేమో. వాళ్ళే నీకు విష పాములుగా మారిపోయి వాళ్ళ కోరల్లో నుంచి విషాన్ని కక్కుతారు. వాళ్ళ యొక్క కోరల్లో నుంచి ఏం చేస్తారు? విషాన్ని కక్కుతారు. స్నేహితులారా, జాగ్రత్త పడాలా. నీతిమంతులు యొక్క కన్నీరు చాలా విలువైనది. వారి రక్తము చాలా విలువైనది. ఏం చేస్తుంది? యేసయ్యకి మొరపెడుతుంది. యేసయ్యకి మొరపెడితే ఊరుకుంటాడా? సైన్యములకు అధిపతి యెహోవా సైన్యంతో వచ్చేస్తాడు. చెప్తున్నాను కదా, దేవదూతల సైన్యంతో వచ్చేస్తాడు. ఆయన గొప్ప శక్తివంతులు దేవదూతలు. వచ్చేస్తాడు. రాజు హృదయాన్ని త్రిప్పినట్లుగా ఆయన తిప్పేస్తాడు. ఆయన సార్వభౌముడు, సర్వ అధికారం కలిగిన వ్యక్తి దేవుడు. అంతేకాదు సర్వవ్యాప్త అయిన దేవుడు మన దేవుడు. అక్కడికి వస్తాడు, ఇక్కడికి రావడం లేదు. ఎక్కడెక్కడ చూసినా అక్కడక్కడ కనబడతాడు ఆయన. అర్థమవుతుందా? యేసయ్యని నమ్ముకున్న ఈ జనులకి ఎప్పుడు మీరు తొందర పెట్టకండి. మీ సంఘంలో వాళ్ళకి కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళనే కావచ్చు, మీ పొరుగు వాళ్ళకి కావచ్చు, మీ ఊర్లో వాళ్ళకి కావచ్చు, మీ యొక్క దేశంలో ఉన్నవారికి కావచ్చు. అవినీతిని అరకట్టండి. అపవిత్రతని అసహించుకోండి. అప్పుడు మీ ఊరు బాగుపడుతుంది, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ దేశం బాగుపడుతుంది, మీ జీవితాలు, మీ కుటుంబాలు బాగుపడతాయి. అపవిత్రతని ద్వేషించు, అన్యాయాన్ని ద్వేషించు. ఏది మంచో అది చేయడానికి మొదలుపెట్టు. చెడ్డ వాటిని చేయొద్దు. అప్పుడు నీ కుటుంబం బాగుపడుతుంది, నీ పిల్లలు బాగుపడతారు. లేదు అని అంటే అదే ఒక తుఫాన్లా వచ్చి ఎత్తుకెళ్ళిపోద్ది. ఎవరు ఆపలేరు. నీ హోదా, నీ జాబు, నీ ధనము, నీ బలము, నీ ఫ్లోర్ వేసిన ఇల్లులు, నీ ఇల్లుతో సహా పునాదులతో సహా ఎత్తుకెళ్ళిపోద్ది దేవుడు. జాగ్రత్త. నీతిమంతుల యొక్క కన్నీరు చాలా విలువైనది. యేసయ్య చెప్తున్న మాట ఇది. నా మాట కాదు. ఒక దైవ సేవకుడుగా ఈ వాక్యం మరి ఎవరి దగ్గరికి చేరాలనుకుంటుందో నాకు తెలియదు. ఈరోజు ఈ రీతిగా మాట్లాడతాను, ఈ రీతిగా ప్రార్థన చేస్తాను, ఈ రీతిగా వాక్యం చెప్తానని నేను అనుకోలేదు. కానీ ఎందుకు నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినో గద్దిస్తున్నాడు. విని దేవుని వైపు తిరిగితే దేవుడు ప్రాణభిక్ష పెట్టడమే కాదు, దేవుడు మీ పిల్లల్ని మీకు క్షమించి దేవుడు ఆశీర్వదిస్తాడు. లేదు మనుషుల్ని నమ్ముకున్నావా, ఆ మనుషులే ఒకరోజు నిన్ను గోయ తీసేస్తారు, సమాధి చేసేస్తారు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం.